ఆగకుండా కురుస్తున్నాయి. ఇంకా కృష్ణానదికి వరద పోటెత్తడంతో లంక ప్రాంతాలు కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తోంది. సో లంక గ్రామంలో తాజా పరిస్థితి ఏ విధంగా ఉందో వివరించడానికి మా కరెస్పాండెంట్ సాంశీరావు లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో సాంశీరావు, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? సో చాలా ప్రాంతాల్లో అయితే ప్రజలు చిక్కుకున్న పరిస్థితి కనిపిస్తోంది. సో హెవీ రైన్స్ కూడా అక్కడ ఉన్న నేపథ్యంలో అక్కడ తాజా పరిస్థితి ఏంటి? అక్కడున్న ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? శ్రీనివాస్, ఇటీవల 2 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలతో పాటు ఎగువ నుంచి వస్తున్న భారీ కృష్ణా వరదతో బాపట్ల జిల్లాలోని లంక గ్రామాలు మొత్తం కూడా నీట మునిగిపోయాయి. ఇప్పటి వరకు ఎగువ నుంచి వస్తున్న వరద 11 లక్షల క్యూసెక్ దాటిందని అధికారులు అంచనా ప్రకటించిన నేపథ్యంలో కొల్లూరు మండలంలోని లంక గ్రామాలతో పాటు బట్టిప్రోలు మండలంలోని లంక గ్రామాలు మొత్తం కూడా జలదిగ్బంధంలో మునిగిపోయాయి. ప్రకాశం బ్యారేజీ నుంచి వచ్చే వరద మొత్తం కూడా ఈ కృష్ణానది పాయ నుంచి కూడా సముద్రంలో కలిసే అవకాశం ఉంది. అయితే ఇక్కడ కొల్లూరు సమీపంలోని అరవింద వారధి వద్ద నిన్న సాయంత్రం కృష్ణానదికి గండిపడిన నేపథ్యంలో ఆ వరదతో వాటితో పాటు పైనుంచి వస్తున్న లక్షలాది క్యూసెక్కుల వరదతో పాటు ఇక్కడ గ్రామాలు మొత్తం కూడా నీట మునిగాయి. ఇప్పుడు ప్రస్తుతం 40 లంక గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. వేమూరు నియోజకవర్గంలో ఉన్న లంక గ్రామాలు అన్నింటిలో జలదిగ్బంధంలో నేపథ్యంలో ఇప్పుడే మంత్రి గొట్టిపాటితో పాటు స్థానికంగా ఉన్న వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ఇక్కడ లంక గ్రామాల పరిస్థితిని అయితే అధికారులతో సమీక్షిస్తున్నారు. కొల్లూరు కరకట్ట మీద వద్ద ఉండి లంక గ్రామాల్లోని ప్రజల పరిస్థితి ఎలా ఉందో కూడా స్థానికంగా ఉన్న కలెక్టర్, ఎస్పీలతో కూడా వాళ్ళు సమీక్ష చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే 40 బోట్లను సిద్ధంగా ఉంచామంటూ కూడా అధికార యంత్రాంగం ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైతే గ్రామాల్లోకి నీరు వచ్చినప్పుడు కూడా గ్రామాల్లో ప్రజలకి సురక్షితంగా ఉన్నారు. అయితే నిన్న గత 2 రోజుల నుంచి అధికార యంత్రాంగం ప్రజలను లంక గ్రామాల నుంచి సురక్షిత ప్రాంతాలకు రావాలి, పునరావాస కేంద్రాలకు రావాలని ఎన్ని విధాలుగా చెప్పినా ఇటీవల కాలంలో గతంలో వచ్చిన వరదలు గ్రామాల్లోకి రాకపోవడం వల్ల పొలాల వరకే మునిగిపోయిన నేపథ్యంలో వారు గ్రామాలను వదిలి రావడానికి ఇష్టపడలేదు. అయితే గత రాత్రి ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు 10 లక్షల క్యూసెక్కుల వరద నీరు పెరగడంతో కూడా పొలాలను దాటి గ్రామాల్లోకి లంక గ్రామాల్లోకి నీరు చేరిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మనం కొల్లూరు కృష్ణ కరకట్ట వద్ద ఉన్నాం. ఈ కరకట్ట సమీపంలో కనుచూపు మేర వరద ఒక సముద్రం మాదిరిలో కూడా అక్కడ కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ సముద్రపు నీటిలోనే ఇవన్నీ ఇప్పుడు మనం చూస్తున్న మొత్తం పొలాలు స్తంభానికి 30 వంతు కూడా నీళ్లు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. కొన్ని ఇల్లు కూడా మునిగిపోయిన పరిస్థితి మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాము. ఈ నీటి కనపడుతున్న పైన గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలు ఇక్కడ కొల్లూరు మండలంలో 9 లంక గ్రామాలు, బట్టిప్రోలు మండలంలో కొన్ని లంక గ్రామాలు ఉండగా మొత్తం 40 లంక గ్రామాలు ఇప్పుడు జలదిగ్బంధంలో నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ప్రాణహాని జరగకుండా రెస్క్యూ ఆపరేషన్ చేసేందుకు కూడా అధికార యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం ఇక్కడైతే సిద్ధంగా ఉంది. ప్రస్తుతం 40 బోట్లను సిద్ధంగా ఉంచి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో ఇక్కడ నీటి మునక ఎక్కువగా ఉన్న గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అదేవిధంగా పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఇక్కడ ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు కూడా అధికార యంత్రాంగానికి సహకరించాలి. గ్రామాల్లో ఇళ్లలోకి నీరు వచ్చే వరకు కూడా మండిగా ఇళ్లలో ఉండవద్దు, అధికారులకు సహకరించి సురక్షిత ప్రాంతాలకు రావాలంటూ కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు, అక్కడ కలెక్టర్, ఎస్పీలు కూడా ప్రజలను అయితే గ్రామస్తులను విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న సాయంత్రమే వరద పెరుగుతున్న నేపథ్యంలో నిన్న వేమూరు నియోజకవర్గంలోనే దాదాపు 1,00,000 ఎకరాలు పంట నీటి మునిగిన నేపథ్యంలో గ్రామాల్లోకి రాత్రికి వరద వస్తుందని ముందస్తు సమాచారం అంచనా వేసి లంక గ్రామాల్లోని ప్రతి గ్రామంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో కొంతమంది అధికారులను స్థానికంగా ఉంచి నిత్యావసర సరుకులను కూడా ముందుగానే లంక గ్రామాలకు చేరవేసిన పరిస్థితి అయితే ఉంది. కొన్ని గ్రామాలకి జనరేటర్లను కూడా నిన్ననే పంపించి వరద ఎక్కువైన నేపథ్యంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే కనుక విద్యుత్ ఇబ్బంది లేకుండా జనరేటర్లను కూడా అందుబాటులో ఉంచిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఇప్పుడు పూర్తి స్థాయిలో గ్రామాల్లోకి నీరు వచ్చిన నేపథ్యంలో వారిని గ్రామాల నుంచి ఖాళీ చేయించి తీసుకురావాలనే ఒక ఆలోచన అయితే ఇక్కడ అధికార యంత్రాంగం, ఎమ్మెల్యేలు, మంత్రులు అయితే చేస్తున్నారు. మరి ప్రజలు నిన్నటి వరకు కూడా గ్రామాలు వదిలి రావడానికి ఇష్టపడిన ప్రజలు ఇప్పుడు తమ గ్రామాల్లోకి పూర్తి స్థాయిలో నీరు వస్తున్న నేపథ్యంలో బయటికి వస్తారా లేదా అనేది కూడా చూస్తున్న అంతా కొంతమంది స్థానికులు ఉన్నారు. సరే, ఏంటి ఇక్కడ గతంలో ఎప్పుడైనా ఇంత వరద వచ్చిందా? ఇప్పుడు లంక గ్రామాల పరిస్థితి ఏంది? 1998లో వచ్చింది సార్. ఆ తర్వాత 2009లో వచ్చింది. మళ్ళీ ఆ తర్వాత ఇంత వరద ఇప్పుడే వస్తాం ప్రస్తుతానికి.
10,80,000 క్యూసిక్లు వచ్చింది సార్. ఇది 2009లో. ఇప్పుడు దాదాపు 11,25,000 దాకా చెప్తున్నారు. ఇది హైయెస్ట్ వరద మాకు తెలిసి. గ్రామాల్లో ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటంటే చుట్టుపక్కల పల్ల ఇళ్ళన్నీ మునిగిపోయినాయి సార్. మెరక మీద మధ్యలో సెంటర్ పాయింట్లో మధ్యలో ఉండేవాడికి అక్కడికి వచ్చారు. పశువులు కానీ ప్రజలు కానీ అక్కడే ఉన్నారు. ఆహారం కొంచెం ఇబ్బందిగా ఉందన్నారు ఫోన్ చేస్తే. అది ఇది మొత్తానికి ఇప్పటికే లంక గ్రామాలన్నింటిలో కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇల్లు మొత్తం మునిగిపోయిన నేపథ్యంలో ఇక మెరక ప్రాంతాల్లో ఉన్న డాబాలు అట్లాంటి మెరక ప్రాంతాల్లో ఉన్న డాబాలపైన ప్రజలు ఎక్కి కూర్చొని తమకు సహాయం కోసం ఎదురు చూస్తున్నట్లు కూడా ఫోన్ల ద్వారా సమాచారం అందుతుంది. ఇక ప్రజలతో పాటు మోగజీవాలైన పశువులను, మేకలను, గొర్రెలను కూడా వాటి ప్రాణాలను కూడా కాపాడాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందంటూ కూడా స్థానికుల నుంచి అయితే డిమాండ్ వ్యక్తమవుతుంది. గత 2 రోజుల నుంచి ప్రమాదాన్ని ముందస్తుగానే అంచనా వేసి అధికార యంత్రాంగం ఎన్ని విధాలుగా ప్రజలను బ్రతిమాలినా కూడా గ్రామాలు దాటి బయటికి రాకపోవడంతో కూడా ఇక్కడ ఇప్పుడు వరద మొత్తం వచ్చి గ్రామాలను ముంచెత్తిన తర్వాత ఇప్పుడు తమని కాపాడాలనే ఆర్తనాదాలు చేస్తున్న పరిస్థితి అయితే అయినా కూడా ప్రజలు ఎవరు అధైర్యపడవద్దు, ధైర్యంగా ఉండండి, అందరికీ ప్రభుత్వం అండగా ఉంటుంది, ఎవరికి ఎలాంటి హాని జరగకుండా అందరినీ ఆదుకుంటాము, కాపాడుతామంటూ కూడా ఇప్పటికే ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అధికారుల ద్వారా సందేశాన్ని అయితే లంక గ్రామాల ప్రజలకైతే పంపించడం జరిగింది. ప్రస్తుతం ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, బాపట్ల ఎమ్మెల్యే వేగేసి నరేంద్ర వర్మ, అదేవిధంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఇక్కడ కొల్లూరు కరకట్ట వద్ద ఉండి కలెక్టర్, ఎస్పీలతో కూడా పరిస్థితిని సమీక్షించి లంక గ్రామాల్లోని ప్రజలను ఎలా కాపాడాలనే దానిపై కూడా చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే 40 బోట్లను తెప్పించి సిద్ధంగా ఉంచారు. ఇంకా వరద కనుక పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో తక్షణమే బోట్లన్నింటినీ లంక గ్రామాల్లోకి పంపించి వారిని మొత్తాన్ని కూడా తక్షణమే కొల్లూరుని తీసుకురావాలనే ఒక ఆలోచన అయితే చేస్తున్నారు. ఇది ఇక్కడ కొల్లూరు లంక